హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇయాలటి ముచ్చట ఏంటిదంటే, ఈ వ్లాగ్‌ని మా చిన్నోనితోని స్టార్ట్ చేషిన. వాడిని కొంచెం మందలిస్తే చాలు క్లిక్కన నవ్వుతాడు. ఇక చిన్న పిల్లలు కొంచెం నవ్వితే చాలు మనకెంత బాధున్నా గానీ ఇట్టే మర్చిపోతాం గదండీ! ఇగ ఊకే చిన్న పిల్లలతోని వీడియోస్ ఏంటని అనుకోకండి. కొంతమంది చిన్న పిల్లలున్న వాళ్ళకు నా వీడియోస్‌లో చెప్పే టిప్స్ గూడా యూజ్ అవుతాయని చేస్తున్నా. నా వీడియోస్ చూసిన వాళ్ళు నచ్చకపోతే సబ్స్క్రైబ్ చేసుకోకున్నా పర్వాలేదు గానీ, చూసినందుకైతే చిన్న లైక్ అన్నా ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుద్ది. సో, వాళ్ళైనా ఎవరికైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అండ్ ఈ వీడియోలో నేను చిన్న పిల్లలకు యూజ్ చేసే డైపర్స్ గురించి అండ్ మనం అప్పాలకు చేసిన ఆయిల్‌ని ఏం చేయాలో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో చాలామంది డైపర్సే యూజ్ జేస్తున్నారు. అవి కొంతమందికి ఓకే. పడితే పర్లేదు. కాకపోతే పడకపోతే మాత్రం ర్యాషెస్ వస్తాయి. నేనైతే నా పాపకి అలా వేస్తే ఒక్కసారికే మొత్తం ర్యాషెస్ వచ్చినయి. నెక్స్ట్ డేనే మొత్తం పొక్కులాగా వచ్చి ఇట్లా పుండు టైప్‌లో అయిపోయింది. అప్పటినుంచయితే అస్సలు వెయ్యట్లేదు. ఎటైనా బయటికి ఎమర్జెన్సీ వెళ్ళినప్పుడు లేకపోతే లాంగ్ జర్నీ అప్పుడు మాత్రమే వేస్తా. ఇగ కొందరైతే అసలు మొత్తం డైపర్సే వేసి ఉంచుతారు వాళ్ళకి నైట్ టైమ్‌లో గూడా. ఎందుకంటే పాస్, మోషన్ వెళ్తారని. అలా వేయడం వల్ల పిల్లలు చాలా ఇబ్బంది పడతారండి. అసలు చెప్పుకోలేక కొన్ని టైమ్స్ వాళ్ళు మోషన్ ఎళ్ళింది మనం చూడకపోతే చాలా ఏడుస్తారు. మా చిన్నోనికైతే ఈ విధంగా డ్రై షీట్స్ ఉంటాయి గదండీ! వాటిలో పెద్దవాళ్ళు యూజ్ చేసే కాటన్ శారీస్‌ని చిన్న గుడ్డల్లాగా కట్ చేసి వేస్తున్నా. పాప అప్పుడు గూడా అవే యూజ్ జేషినా. ఇప్పుడు గూడా సేమ్ అవే వాడుతున్నా. ఎందుకంటే కొంతమంది పిల్లలు ఒక డేలో 10 టైమ్స్ మోషన్ పాస్ చేస్తారు. అంటే కొంచెం కొంచెము అంటే క్లాత్ కల్లా కొంచెం మోషన్ వెళ్తారు. అట్లా వెళ్ళడం వల్ల మనం డైపర్ వేస్తే ఆ డైపర్‌లో కొద్దిగా మోషన్ ఉన్నా గానీ వాళ్ళకి చాలా ఇరిటేషన్‌గా ఫీల్ అయ్యి అస్సలు నిద్ర సరిగ్గా పోరు. మా పాప అయితే 3 మంత్స్ వరకి ఒక డేలో 10 టైమ్స్ అన్నా మోషన్ వెళ్ళేది. అంటే క్లాత్‌కి కొంచెం కొంచెం అట్లా ఒక పెద్ద మూటనే తయారయ్యేది. బాబు గూడా సేమ్ అట్లనే 3 మంత్స్ వరకి మోషన్ అట్లనే పాస్ చేసిండు. కాకపోతే మనకు కొంచెం ఓపికుండాలి అవి క్లాతులన్నీ వాష్ చేసుకోవడానికి. ఎవరైనా చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు నా వీడియో చూస్తున్నట్లయితే మీరు క్లాత్స్ వాడారా? లేకపోతే డైపర్స్ వాడారా? కామెంట్ చేయండి. ఇక 3 డేస్ బట్టలు ఉతకకపోతే ఎన్ని తయారయ్యాయో చూడండి. పెద్ద మూటనే తయారైంది. ఇక మా వారైతే తినడానికి డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకొని వస్తారు. ఎన్ని తీసుకొని వచ్చినా సేమ్ రొటీన్‌గా ఒక్క డేట్సును, అంజీరా తప్ప మిగతాయన్నీ అట్లనే ఉంటాయి. అంటే ప్రెగ్నెన్సీలో తిన్నాను గానీ, ఇప్పుడైతే వాటిని తినాలంటేనే ఇంట్రెస్టే ఉండట్లేదు అస్సలు. మా పాపనైతే అంజీరా అండ్ డేట్స్ చక్కగా తినేస్తది. మంచిగా ఒడగొట్టేత్తది. అవి 2 అయితే అయిపోయినాయి ఆల్రెడీ. ప్రతి వీడియోలో ఇదే డ్రెస్సు. అసలు బట్టలు లేవా ఈమెకని అస్సలనుకోకండి. నాకు గూడా ఉన్నాయి. కాకపోతే అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నవి. నేను వచ్చేటప్పుడు ఎక్కువ లగేజ్ ఎందుకని జస్ట్ 2 నైటీస్ అండ్ 2 డ్రెస్సులు మాత్రమే తెచ్చుకున్నా. ఇగ ఈ ఫీడింగ్ డ్రెస్సులు గాబట్టి మళ్ళా అందులో ఈ డ్రెస్ అని నాకు కంఫర్ట్‌గా ఉంటది గాబట్టి దీన్నే వేసుకుంటున్నా. ఇగ అదేందో గాని ఇది వేసుకున్నప్పుడే ఏదన్నా ఒక వీడియో షూట్ చేసుకుంటున్నా. ఇగ ఆ వీడియోనే పెట్టేసరికి అన్నిట్లలో ఇదే డ్రెస్ అయిపోతంది. ఇగ నేను ముగ్గు మొదలుపెట్టుడే ఆలస్యం. ఈ పిల్ల పిచ్చుకలు నా తోక పట్టుకొనే తిరుగుతారు. ఈళ్ళకెట్లా తెలుత్తదో అర్థం గాదు. వీళ్ళు చూడకముందే సైలెంట్‌గా వస్తా. కాపోతే ఈళ్ళు నా ఎనకనే తోక పట్టుకొనత్తరు. ఇగ మా చిన్నోడైతే ఆ ట్రైపాడ్ స్టాండ్‌ను ఎట్లా కింద పడేయాలే, అసలిక్కడ ఎందుకు పెట్టింది మా అత్త అని దానికెళ్ళే చూసుకుంటా నన్ను చూత్తాండు. అటు వీడియోని చూస్తాండు. మొత్తానికైతే ముగ్గుని ఖరాబ్ చేసిర్రు. ఆ పక్కకైతే సప్పుడేక పెట్టి వచ్చేసిన. ఇగ మా బోళ్ళు బోకెలు చూడండ్రి ఎన్నున్నాయో మొత్తం తోమేటియి. ఆ బట్టలు గూడా మొత్తం అట్లనే ఉన్నాయి. సగం అన్ని వాష్ చేసినాము. ఇగ ఈ పిల్లలు సాగనియ్యక ఆ చిన్నోడు గిట్ల ఏడుస్తాండని ఇంకా సగం అన్ని అట్లనే ఉన్నాయి. మెల్లమెల్లగా వాష్ చేసుకోవాలె వాటన్నిటిని. ఇగ మా చిన్నదైతే 2 కోడిగుడ్లు పట్టుకున్నది. అవిటిని ఎక్కడ పగలగొడతదో అని దాని తోక పట్టుకొని నేను తిరుగుడయింది. ఎందుకంటే అవి ఇంకా వండనివి అంటే బాయిల్ చేయనివి. వట్టిగానే పగిలిపోతే అదొక పెద్ద పని వాటిని క్లీన్ జేయడము. ఇక్కడైతే మేము మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాం ఈరోజు. అదైతే మా వదినే పోపుల డబ్బా. మంచిగా అన్నీ అందులో మసాలా దినుసులన్నీ పెట్టుకున్నది.
మా వాళ్ళైతే ఏటని కోస్తే అందులోకెళ్ళి ఒక 5 పోగుల మటన్ తీసుకొనొచ్చిర్రు. అంటే అన్నయ్య వాళ్ళకు, మాకు సెపరేట్‌గా. సో, వాటిని వండుదామని నేనైతే మంచిగా ఒక గంజు పెట్టుకొని అందులో నూనె వేసి, మసాలా దినుసులు వేసిన, ఆనియన్స్ వేసిన, ఇగ అల్లం వెల్లుల్లి అయితే ఫ్రెష్‌గా దంచి పెట్టుకున్నాము. అండ్ పుదీనా కొంచెం మా చెట్లకు ఉంటే అది గూడా తీసుకొని వచ్చిన. ఇవన్నీ వేసిన తర్వాత ఇగ మా మమ్మీ "ఏం నూనె పోసినవే, అప్పాల నూనె గిట్ల పోసినావా" అని అక్కడి నుంచి మొత్తుకుంటాంది. ఎందుకంటే ఆయిల్ డబ్బాలో అది మొత్తం అప్పాల నూనె పోసింది. పిల్లలు గిట్ల ముడతారా అని అందులో పోసి ఉంచింది. ఇగ పోసిన తర్వాత "అప్పాల నూనె ఎందుకు పోసినవే" అని మళ్ళా అన్న తర్వాత ఆ నూనెను మొత్తం వేరే గంజిలో పోసి మళ్ళా సెపరేట్‌గా వేరే నూనె ఫ్రెష్‌ది పోసినాము. అసలు మెయిన్‌గా చెప్పాలంటే చాలామంది ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు గదండీ! అప్పాల నూనె పోసుకుంటే ఏమైతంది? ఏం గాదు. మేము ఇన్ని రోజులు పోసుకోలేదా? తినలేదా? అని ఇట్లా అంటారు. కాకపోతే మనం ఆ నూనె వాడొద్దు. ఆ అప్పాలను 4, 5 రకాల అప్పాలను అదే ఆయిల్‌లో మనం ఆల్రెడీ కాల్చుకుంటాము. అందులో ఫ్రీ రాడికల్స్ సంథింగ్ అయి ఫార్మ్ అయితాయి. అట్లా బాగా వేడి చేసిన నూనెను రిపీటెడ్‌గా వేడి చేసిన నూనెను మనం అస్సలు వాడొద్దు. దానివల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ అయితే 100% ఎక్కువనే ఉంటాయి. నేను మటన్ వండేది నాన్ స్టిక్ కడాయి. ఇగ దీన్ని గూడా యూజ్ జేయొద్దు. ఎందుకంటే దాని మీద కోటింగ్ గూడా కొంచెం కొంచెం వాష్ చేసేటప్పుడు పోయింది. ఇగ మెల్లమెల్లగా పాత్రలన్నీ చేంజ్ జేయాలే కడాయిలు. కొత్తవి స్టీల్‌వి తీసుకుందామనే ప్లానింగ్‌లోనే ఉన్నా. ఇగ నెక్స్ట్ అవే తీసుకుంటా. నేనైతే ఈ వీడియోలో మనం అప్పాలకు యూజ్ జేసిన ఆయిల్‌ను ఏం చేయాలో చెప్తానన్నాను గదండీ! ఏం లేదండి సక్కగా తీసుకపోయి నాలియో లేకపోతే మోరియో ఇంట్ల ముందట ఉంటాయి గదండీ! వాటిలో పడేయండి. అంతకు మించి ఆ నూనెను ఏం చేయాల్సిన అవసరం లేదు. చేయొద్దు గూడా. ఇగ నా బిడ్డ జూడుండ్రి ఇక్కడ గూడా దూరిపోయింది. కొంచెం సందు దొరికితే సాలు అదచ్చి దూరిపోవడానికే ట్రై జేత్తది. ఆ గ్యాస్ పొయ్యిని జూసి గంత గట్లుందని అనుకోకుర్రి. ఇంక మేము దాన్ని వాష్ జెయ్యలేదు. ప్రెజెంట్ అయితే కూర గానియనైతే మొత్తం కూర వండుతున్నాము. నేనైతే ఏ మాటకి ఆ మాట జెప్పాలే. మటన్ కర్రీ అయితే టేస్ట్ సూపర్‌గా ఉన్నది. అండ్ ఇక్కడ పూరీలు గూడా ప్రిపేర్ జేస్తున్నాము. ఇదైతే మైదా పిండి గాదు. గోధుమ పిండి గూడా కాదు. బయట షాపులలో విడి పిండి అని దొరుకుతది గదండీ! ఆ పిండితోనైతే ప్రిపేర్ జేస్తున్నాము. అందులో కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ వేసి పిసికి ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టుకుంటే మంచిగా పొంగుకుంటా వస్తాయి పూరీలు. అంటే గోధుమ పిండితోని చేస్తే ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తున్నాయి. అయి తినడానికి గూడా మంచిగా అనిపియట్లేదు. మొత్తం ఆయిల్‌గా ఉంటున్నాయి. ఈ విధంగా ఈ పిండితో చేసుకుంటే అంటే ఇది కొంచెం అన్‌హెల్తీ కాకపోతే ఆయిల్ తక్కువగా పడతది. అండ్ పూరి గూడా మంచిగా పొంగుతది. మీలో ఈ విధంగానే ఈ పిండితోనే చేస్తారా? లేకపోతే గోధుమ పిండితోనే చేస్తారా? అంటే ఒకవేళ గోధుమ పిండితోని చేస్తే ఆయిల్ పట్టకుండా ఏ విధంగా చేయాలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ఇగ మళ్ళా చూడుర్రిగ మొత్తము. అది అచ్చిందంటే దాని చేతులు అస్సలు రికమే ఉండయి. ఇగ బోలు తోముదామని మళ్ళా కొన్ని బోలు తయారైతే ఆటిని బయటేసుకుంటే ఆ టబ్‌లో వచ్చి అందులో ఆటలాడుతాంది. దాన్నేమన్నా అన్నామనుకోండి ఇగ బుస కొడతది మొత్తము. అందులోనే వండుకొని ఇగ బొర్రుతది. ఆ బొర్రే టార్చర్ కన్నా ఇట్లా ఆడుకున్న తర్వాత ఆ డ్రెస్సులు తీసి ఇగ మళ్ళా పిండుకున్న మంచిదే గానీ, దాంతోని పెట్టుకుంటే పెద్ద టార్చరే అయితది. ఆ బట్టలు పిండేటప్పుడు కూడా అదే టార్చర్. ఆ బట్టల టబ్బు దగ్గరకత్తది. మొత్తము ఆట ఆడి బట్టలు ఆ డ్రెస్సులన్నీ తడిపేసుకుంటది. ఆ సబ్బంతా రాసుకుంటది. ఇగ ఏం చేస్తామండి ఇగ పిల్లగాళ్ళకి గంతే. మనం ఏ పని జేత్తే వాళ్ళు అదే పని చేయడానికి ట్రై జేస్తరు. కాకపోతే అట్లా చేయడమే బెస్ట్. ఎందుకంటే వాళ్ళకి గూడా కొన్ని యాక్టివిటీస్ వచ్చినట్టుంటయి. అప్పుడప్పుడు ఇట్లా యాక్టివిటీస్ గూడా చేపిస్తేనే మంచిది వాళ్ళతోని. వాళ్ళ బ్రెయిన్ కొంచెం షార్ప్‌గా తయారైతది. వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్